హలో స్టూడెంట్స్, మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం నుండి ఈనాడు మనం చర్చించుకోబోయే అంశము ప్రత్యక్ష వ్యవస్థాపక సూత్రాలు. వాస్తవానికి ఈ టాపిక్ అంటే ఈ అంశం అనేది మనకు యూజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల దృష్ట్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి ఈ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ సెమిస్టర్ విభాగం నుంచి మనం ఈ చర్చను కొనసాగిద్దాము ఈ వీడియో లెసన్ ద్వారా. అయితే ఈ ప్రత్యక్ష వ్యవస్థాపన సూత్రాలు అనే అంశాన్ని మనము ప్రత్యేకంగా ఫౌండేషన్స్ ఆఫ్ సైకాలజీ, ఇది మన మొదటి సంవత్సరము ఫస్ట్ సెమిస్టర్ కోర్స్. ఇందులోని అంశాలు ఇంగ్లీష్లో దృష్టి ఆలోచిస్తున్నట్లయితే పర్సెప్షన్ అని అంటాము. అసలు పర్సెప్షన్ ఆర్ ప్రత్యక్షత అంటే ఏంటి, దాని అర్థము మరియు నిర్వచనాలు మనము గమనించుకున్నట్లయితే, సో మన చుట్టూ ఉన్న ప్రతిరోజు వివిధ ఉద్దీపనలను మనం గమనిస్తూ ఉంటాం. అంటే చూడడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, అదేవిధంగా స్మెల్ ద్వారా కానీ, టచ్ ద్వారా కానీ అనేక ఉద్దీపనలను అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం గమనించే అన్ని అంశాలను మనము మన యొక్క అంశాలను ప్రవర్తనా విధానాలను ఉత్తేజపరుస్తుంటాయి. ఈ ఉద్దీపనలలో చాలా వరకు మన జ్ఞానేంద్రియాలు స్వీకరించబడతాయి మరియు ఆ జ్ఞానేంద్రియాలు ఈ స్వీకరించిన అంశాలన్నిటినీ అవి సంవేదనలుగా మార్చబడతాయి. అంటే సంవేదనలు అనేది ముఖ్యంగా మెదడులోని సంబంధిత విభాగాలకు వ్యాపిస్తాయి. ఈ మెదడు ఈ అనుభూతులన్నింటినీ అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న తర్వాత అటువంటి అన్ని అంశాలను వివరణాత్మకంగా తర్వాత మాత్రమే ఉద్దీపన ఏమిటో మనకు అర్థమయ్యేటట్లు మనకు ప్రత్యక్షత వ్యవస్థాపనలో తెలుస్తుంది. అందువల్ల మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో అంటే ఈ అర్థం చేసుకోవడంలో మనకు ముఖ్యమైన అంశము అవధానం అనే ఒక విధానం ఉంటుంది. అవధానం అంటే ఒక శ్రద్ధ, ఒక విధానం. ఆ శ్రద్ధ అనేది మనం జనరల్గా పిల్లలను అంటూ ఉంటాము, కొంచెం అటెన్షన్ పెట్టు లేదా కొంచెం శ్రద్ధ పెట్టు అని. అంటే అవధానం అనేది శ్రద్ధకు సంబంధించింది. అవధానం మొదట సంభవిస్తుంది మనకు ఆ ప్రత్యక్షం జరగాలంటే. ఆ తర్వాత సంవేదనం, అంటే సంవేదనం అనేది అవధానం కంటే తర్వాత ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏంటంటే మరియు ఈ ప్రక్రియ జరిగిన తర్వాత చివరకు మనకు మెదడు ద్వారా వివరణ ఉంటుంది. ఈ వివరణ ఎలా ఉంటుందంటే, మనం ఏ విషయానైనా అవగాహన చేసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు ఆ అంశాలు మన మెదడులోని వివిధ ప్రాంతాలకు అంటే నర్వ్ సిస్టమ్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి అన్ని భాగాలకు విభజించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ద్వారా మన ప్రవర్తనలో కొంత చేంజెస్ జరిగే అవకాశం కూడా ఉండకపోలేదు. అయితే ఈ ప్రక్రియ మొత్తము ప్రస్తుతము ఈ ప్రత్యక్షత విధానంలో లేదా ప్రత్యక్షం అనే అంశాన్ని మనము చూసుకున్నట్లయితే ఇందులో రెండు ప్రక్రియలు మనకు ముఖ్యంగా మనం గమనించుకోవచ్చు. ఒకటి సంవేదనము మరియు విశ్లేషణము. దాన్ని మనం సంశ్లేషణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అవధానము, సంవేదనము, అదేవిధంగా ప్రత్యక్షము, ఈ మూడు కూడా తెలియని అంశము. ఒక విషయం ఏంటంటే ఒకే కోవకు సంబంధించిన అంశాలని మనం అనుకుంటాము, కానీ ఇందులో నిగూఢంగా మనం అర్థాన్ని పరిశీలించినట్లయితే అవధానం ఫస్ట్ జరుగుతుంది. మొదటగా సంభవించేది అవధానము, ఆ తర్వాత సంభవించేది సంవేదనము, ఆ తర్వాత సంభవించేది మాత్రమే ప్రత్యక్షం. దానే పర్సెప్షన్ అని ఇంగ్లీష్లో మనము చెప్పుకుంటాము. ఉదాహరణకు ఫోటోలో లేదా నేరుగా ఏనుగును చూడని పిల్లవాడు ఆ జంతువును గుర్తించలేడు యాక్చువల్గా. అయితే ఇంతకుముందు చూసిన మరొక పిల్లవాడు జంతువులను సులభంగా గుర్తించగలడు. అంటే ఆ పిల్లవాని లోపల ఆ జ్ఞానము అంటే సంవేదనల ద్వారా, అవధానం ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడు చూడని, వినని, టచ్ చేయని, అదేవిధంగా స్మెల్ చూడని ఏ పదార్థాన్నైనా కూడా గుర్తించడము అసాధ్యంగా భావించవచ్చు. అంటే ప్రత్యక్షం జరగాలంటే తప్పనిసరిగా జ్ఞానేంద్రియాలు సరిగా ఉపయోగించే విధానము తెలిసి ఉండాలి. అందువల్ల ప్రత్యక్షం అనేది గత అనుభవం ఆధారంగా ప్రస్తుత ఉద్దీపన యొక్క విశ్లేషణ ప్రక్రియగా మనం నిర్వచించవచ్చు. ప్రత్యక్షము ఇక్కడ చెప్పినంత సులభం కాదు వాస్తవానికి. ఎందుకంటే ఇది సమీకృత విధానం. ఈ సమీకృత విధానం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అవధానం జరగాలి, అవధానం జరిగిన తర్వాత సంవేదన జరగాలి, సంవేదన తర్వాత ప్రత్యక్షం జరగాలి. ఇవన్నీ జరగాలంటే కూడా మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే ఆ ఆరోగ్యంగా ఉన్న సందర్భంలో మాత్రమే ఈ ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇంద్రియ అవయవాల యొక్క ఖచ్చితత్వం, ఈ సంవేదనల యొక్క స్పష్టత, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి మొదలైనవి,
లేకుంటే కనుక మన అవగాహన లేదా మన ప్రత్యక్షం అనేది తప్పు కావచ్చు. సో ఇంద్రియాలకు సంబంధించిన డేటాను అంటే దాని యొక్క సమాచారాన్ని ఎప్పుడైతే హాజరు కావడానికి అంటే ప్రత్యక్షంగా గమనించడానికి వీలుంటుందో అప్పుడు మాత్రమే మనం ఈ ప్రత్యక్షాన్ని నిర్వచించడానికి మరియు వివరించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. లేనిచో ఆ ఆస్కారము తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రత్యక్షత వ్యవస్థాపనము మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్గీకరణ ప్రక్రియ మరియు అర్థం ఆధారంగా ఈ నమూనా కోసం ఈ ప్రత్యక్ష వ్యవస్థన సూత్రాలను అనేక విధానాలుగా శోధన చేసిన తర్వాత ఈ ప్రత్యక్షం యొక్క ముఖ్య లక్షణాలు ఈ గ్రహణ పని అంటే గ్రహణం అంటే గ్రహించే సామర్థ్యం, శ్రద్ధ అనేది గ్రహణం. ఈ గ్రహణం అంటే మనం సైన్స్లో చెప్పుకునే గ్రహం కాకుండా గ్రహించే సామర్థ్యం అంటే అవగాహతం చేసుకోవాలంటే మినిమము కాన్సన్ట్రేషన్, ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ అంటాము, తెలుగులో శ్రద్ధ, దాన్ని గ్రహణ సామర్థ్యం అంటాము. ఈ గ్రహణ సామర్థ్యము యొక్క టోటల్ సమగ్రమైన అవగాహన ద్వారా ఈ ప్రత్యక్షత వ్యవస్థాపనము మనము సంగ్రహించబడుతుంది. ఈ ప్రత్యక్షత సంస్థ అనేది మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామంటే ఇంగ్లీష్లో ఇన్కమింగ్ అంటాము. ఈ ఇన్కమింగ్ ఉద్దీపనలను ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్న ఉద్దీపనలను నిర్వహించే లేదా నమూనాగా ఉండే ప్రక్రియ యొక్క వివిధ భాగాలను మనం అర్థం చేసుకోవడానికి ఈ సూత్రాలు బాగా మనకు అవగతం చేస్తాయి. సో క్రమబద్ధమైన మరియు అర్థవంతమైన మార్గాల్లో ఈ మ్యాక్స్ వెర్దిమర్ అనే ఒక శాస్త్రవేత్త, మనోవిజ్ఞానవేత్త ఒక అంశాన్ని మనకు ఈ వ్యవస్థాపన సూత్రాల ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యవస్థాపన సూత్రాలు పనిచేసే సూత్రాలను గుర్తించి ఆ సూత్రాల ద్వారా ఈ ప్రత్యక్షము మనిషి యొక్క ప్రవర్తన పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో ఆయన చెప్పడం జరిగింది. మరి ఏంటివి అవి? సో ప్రత్యక్ష వ్యవస్థాపన సూత్రాలు మనం గమనించినట్లయితే సో వాస్తవానికి జర్మనీలోని గెస్టాల్ట్ మనస్తత్వవేత్తలు సో ప్రధానంగా కోహ్కా, కోహ్లర్ మరియు వెర్దిమర్ వీళ్ళందరూ ఏం చేశారంటే మెదడుకు సంబంధించిన ప్రత్యక్షతలను నిర్వహించే అంతర్లీన సామర్థ్యం ఉందని ప్రతిపాదించారు. అంటే మెదడు లోపల ఈ అంతర్లీన సామర్థ్యం ఎలా ఉంటుంది, సో అది ఎక్కడ ఉంటుంది, అది మూర్తిమత్వం పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది, ప్రవర్తన సామర్థ్యాలను ఎలా ప్రభావితం చేస్తుంది, అదేవిధంగా కాగ్నిటివ్ విధానాలను అంటే సంజ్ఞానాత్మక విధానాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుందనే అంశాలపైన వీళ్ళు అనేక పరిశోధనలు చేసి కోహ్కా, కోహ్లర్ మరియు వెర్దిమర్ ఈ ప్రత్యక్షత వ్యవస్థాపన సామర్థ్యాలను ప్రతిపాదించారు. సో మనము వస్తువులను గ్రహించే విధానాన్ని అంటే చూసే విధానాన్ని లేదా అవగాహన చేసుకునే విధానాన్ని నిర్ణయించే కొన్ని నిబంధనలను వారు గుర్తించారు. సో ఆ నిబంధనలు మెదడులోని విద్యుత్ క్షేత్రాలు, మనకు ఎలక్ట్రికల్ వేవ్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ ఆర్ తరంగాలు అంటాము. ఆ మెదడులోని విద్యుత్ క్షేత్రాలు ప్రత్యక్షం యొక్క ఈ వ్యవస్థకు బాధ్యత వహిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. సో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలను ఆ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని విభాగాలుగా విభజించి ఆ సూత్రాలను వివరించడం జరిగింది. ఒకటి ఫస్ట్ సూత్రం ఏం చెప్పారంటే వాళ్ళు రూపం ఆధారంగా, మంచి రూపం ఆధారంగా ప్రత్యక్షత మనకు జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్రాజ్ఞాంజు నియమం అని వాళ్ళు ప్రబోధించారు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకు ఏ రకంగా అయితే మన మెదడుకు అనుమతించిన విధంగా ప్రత్యక్ష స్థాపన ఎల్లప్పుడూ మంచిది అనే విషయాలను మాత్రమే గ్రహించి ఈ నియమము ద్వారా ఆ మంచి రూపం ఆధారంగా, మంచి వస్తువు ఆధారంగా, మంచి స్మెల్ ఆధారంగా, మంచి విషయం ఆధారంగా మాత్రమే గ్రహించబడుతుందని ఈ మంచి రూపం అంటే ప్రాజ్ఞాంజి నియమం అంటారు. ఈ నియమం ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్గా అంటే వాస్తవానికి ఈ ప్రాజ్ఞాంజి నియమం అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక విషయాల ఆధారంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సరళమైన స్థాపన ఎల్లప్పుడూ కూడా ఉద్భవిస్తుంది ఈ రూపం ఆధారంగా. సో అదే ఈ ప్రాజ్ఞాంజ్ అంటే ఏంటంటే ఉద్దీపనను నమూనాకు సరిపోయే సరళమైన వ్యవస్థాపనకు మనం గ్రహింపజేసేటట్లు అనుసాధించడమే ఈ మంచి రూపం యొక్క విధానం. అంటే దీనిని మనము ఎలా చెప్పొచ్చు అంటే పిల్లవాడు స్కూల్కు వెళ్ళిన సందర్భంలో, పాఠశాలకు వెళ్ళిన సందర్భంలో మొదటి రోజు అతనికి మంచి విషయాలు అవగతం అయ్యి నచ్చితే కనుక ఆ పిల్లవాడు జీవితాంతము ఒక స్కూలును ఒక మంచి రూపంగా భావించి ఆ
గ్రహించే సామర్థ్యాన్ని ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది అంటే మనకి ఈ ఫిగర్ ద్వారా మనం లా ఆఫ్ ప్రెగ్నెన్సీని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటంటే రియాలిటీ ఆర్గనైజ్డ్ అంటాము దీన్ని. అంటే ఈ రియాలిటీ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు సో లేదా రెడ్యూస్డ్ టు ద సింప్లెస్ట్ ఫామ్ పాసిబుల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా మనం ఆ అంశాలన్నింటినీ కూడా నీట్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవ సూత్రం ఇక్కడ సామీప్యత. మొదటిది మంచి రూపం లేదా దాని ప్రెగ్నెన్సీ ఏమంటాము, రెండవది సామీప్యత అంటాము. సో ఈ సూత్రం ఆధారంగా సామీప్యత ఏంటంటే స్థలము లేదా సమయంలో వివిధ రకాలైన భావనలు కలిసి జరిగినప్పుడు ఈ భావనలన్నీ కూడా ఉద్దీపనలతో సంబంధం ఉండి ఈ ఉద్దీపనలు వాటితో భావనలతో సంబంధం కలిపి నిర్వచించబడతాయి. అంటే ఇక్కడ మనము ఫిగర్లో చూసినట్లయితే ఈ ఫిగర్లో మనకు బాక్సులుగా ఒక 3 వరుసల బాక్సులు 3 రకాలుగా ఉన్నాయి. అంటే 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఈ 3 వరుసలను మనము ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసినప్పుడు ఓవరాల్గా ఒక స్క్వేర్ లాగా భావిస్తాం. అంటే సామీప్యత వాస్తవానికి ఇక్కడ స్క్వేర్లు 6 స్క్వేర్లు ఉన్నాయి, కానీ 6 స్క్వేర్లు కాకుండా మనం ఒకే స్క్వేర్ లాగా మొత్తం పరంగా గమనించడానికి ఆస్కారం ఉంది. దీన్నే సామీప్యత నియమం అంటాము. అంటే వ్యక్తులు కానీ పిల్లలు కానీ పర్సన్స్ కానీ సమాజంలో ఉన్నప్పుడు మనము చూసే విషయాన్ని మన లోపల ఇంతకుముందు ఉన్న అనుభవాల దృష్ట్యా మనము దాన్ని మొత్తం పరంగా చూసి సామీప్యతకు అనుగుణంగా గమనించే అవకాశం ఉంది. సో మూడవ సూత్రము సారూప్యత. సారూప్యత అనేది ఇతర అంశాలు సమానంగా ఉంటాయి. వాస్తవానికి ఈ నిర్మాణంలో ఉదాహరణకి మనము ఈ ఫిగర్ గమనించినట్లయితే మనకు త్రిభుజాలు ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ త్రిభుజాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ సాధారణ లక్షణాలు కలిగి ఉన్న మూలకాలు కలిపి మనం ఒక సమూహంగా గ్రహించడానికి వీలుంది. అంటే మొదటి సామీప్యతకు ఇక్కడ సారూప్యతకు ఒక వ్యత్యాసం ఏంటంటే సారూప్యతలో చిన్న చిన్న స్క్వేర్స్ను అంటే చిన్న చిన్న చతురస్రాలను ఒకే దగ్గర క్రోడీకరించినప్పుడు మనం పెద్ద చతురస్రంగా భావించడము అది సామీప్యత నియమం కిందికి వస్తుంది. అదే సారూప్యత అంటే ఏంటంటే వివిధ రూపాలు మారినా కూడా మనము ఓవరాల్గా దాన్ని ఒక చతురస్రంగా భావించడం అనేది. అంటే ఇక్కడ 3 త్రిభుజాలు 3 వృత్తాలు మరియు నిలువు వరుసలో 3 త్రిభుజాలు కలిసి ఉంటాయి కాబట్టి మనం ఓవరాల్గా గమనించేది ఆ చతురస్రం అనే ఆకారాన్ని గమనిస్తాం. ఇది సారూప్యత. ఈ రెండింటికి వ్యత్యాసం అది. ఇక 4వ నియమం లేదా 4వ సూత్రం అంటే ప్రత్యక్షంగా ఏ అంశాన్ని చూసినా కూడా వ్యక్తులు పిల్లలు లర్నర్సు మన విధానంలోని మన భావనలోని సంవేదనలు అదేవిధంగా అవధానము అదేవిధంగా మనం ఇంతకుముందు ప్రత్యక్షించిన అనేక అంశాలు వీటికి క్రోడీకరించి ఆ రూపాన్ని ఆధారం చేసుకొని ఒకే రకంగా చూసే విధానాన్ని మనము ఆ సారూప్యత సామీప్యతలో గమనించవచ్చు. ఇక 4వ సూత్రం మూసివేత. అంటే ఇక్కడ ఏంటంటే అసంపూర్తిగా ఉన్న రూపం పూర్తి రూపంగా కనిపిస్తుంది. సాధారణంగా మనము ఒకవేళ గమనించినట్లయితే బయటికి వెళ్ళిన సందర్భంలో ఎక్కడైనా ఒక బొమ్మను గమనిస్తే ఆ బొమ్మలో లేని అంశాన్ని మనము డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ బొమ్మలో ఏదైనా విభాగము కోల్పోయింది అన్నప్పుడు మన యొక్క పర్సెప్షన్ డైరెక్ట్గా గమనిస్తుంది. అంటే అసంపూర్తిగా ఉన్న రూపం పూర్తి రూపంగా మనకు కనిపిస్తుంది. అంటే అసంపూర్ణ వ్యక్తులలో వివిధ సంవేదనల ద్వారా గ్రహించిన అనేక బొమ్మలు మన మెదడులు నిక్షిప్తమై ఆల్రెడీ ఉంటాయి. ఆ నిక్షిప్తమైన అంశాలన్నిటినీ వాటిలో అంతరంగా ఉన్న అన్ని అంశాలను క్రోడీకరించి వాటి ఆ అసంపూర్తిగా ఉన్నప్పటికీ టోటల్గా మనం ఒక వ్యవస్థగా భావించడాన్ని ఇది మూసివేత నియమంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫిగర్లో మనకు వృత్తంని చూపించి చతురస్రంగా భావించడం జరుగుతుంది. ఈ దృగ్విషయం ఏంటంటే ఈ వృత్తం మరియు చతురస్రం ఉనికిలో లేవని మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ రెండింటిని గమనిస్తే కనుక ఇక్కడ వృత్తంలో కొంత భాగం మిస్ అయింది, అదేవిధంగా చతురస్రంలో కొన్ని భాగాలు మిస్ అయినాయి.
కానీ ఓవరాల్గా మన పర్సెప్షన్ అనేది ఈ లా ఆఫ్ క్లోజర్ అంటాం. లా ఆఫ్ క్లోజర్ అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించిన బొమ్మలో గ్యాప్ ఉన్నా కూడా మనం ఓవరాల్గా దాన్ని గమనించడం. అంటే వ్యక్తులు ఇతర వ్యక్తులను గమనించినప్పుడు కూడా మనం అనేక అంశాలను మన లోపల ఉన్న ప్రీవియస్ అంటే పూర్వ అనుభవాలను గతంతో పోల్చిన అనేక సందర్భాలను దృష్టిలో పెట్టుకొని మనసులను మనము అట్లా వ్యక్తీకరించడానికి ఆస్కారం ఉంది. అంటే మనం సైకలాజికల్గా కూడా ఎదుటి వ్యక్తులను గమనించినప్పుడు మనం సాధారణంగా పెద్దలు అంటుంటారు, అప్పుడే మిస్బిహేవ్ చేయకో, అప్పుడే మిస్అండర్స్టాండ్ చేసుకోకని. అంటే మిస్అండర్స్టాండ్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ క్లోజర్ ఆ లా ఆఫ్ దిస్ సిమిలారిటీ లైక్ దిస్. అంటే ఇక్కడ అంశాలు లేకపోయినా మనం మొత్తం పరంగా చూడడం అనేది ఈ లా ఆఫ్ క్లోజర్ యొక్క నియమం. ఇక 5వ నియమము కొనసాగింపు. ఇక్కడ కొనసాగింపు అంటే ప్రత్యక్షత, సరళత మరియు కొనసాగింపు. ఈ సరళత అనేది పూర్తిగా కొనసాగించే చర్యల వైపు మన యొక్క దృష్టి ఆకర్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మామూలుగా ఆడపడుచులు చుక్కల ముగ్గులు వేసే సందర్భంలో, ఆ చుక్కలు పెట్టే సందర్భంలో దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారము పెడతారు. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారము ఆ చుక్కలు పెట్టినప్పుడు ఎక్కడో ఒక చుక్క అంటే పైకి కానీ కిందకి కానీ ఎక్కువగా పెట్టినప్పుడు ఆ కొనసాగింపు అనేది జరగడము, అంటే ఆ ముగ్గు పూర్తిగా జరగడము సాధ్యం కాదు. అంటే ఇలాంటి సున్నితమైన మ్యాథమెటికల్ అంశాలు, చుక్కలు లాంటివి కూడా మన యొక్క కొనసాగింపును అంటే ప్రత్యక్షత వ్యవస్థలో అనుసరించేటట్లు మనము గమనించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చూసినట్లయితే లా ఆఫ్ కంటిన్యూటీ. ఈ ఫిగర్లో సాధారణంగా ఈ చుక్కలను మనము చూస్తే మనకు 3 అంశాలను మనం గమనించవచ్చు. ఒకటి, ఓవరాల్గా గమనిస్తే కనుక ఇది మనకు వై షేప్లో ఒక రకంగా కనిపిస్తుంది. ఇంకో రకంగా గమనించినట్లయితే వి షేపు ఒక వైపు గమనిస్తుంది. ఇంకో రకంగా గమనించినట్లయితే యూ షేప్లు 2 యూ షేప్లు ఉంటాయి. ఇంకో రకంగా గమనించినట్లయితే ఎక్స్ షేప్ ఉంటుంది. అంటే లా ఆఫ్ కంటిన్యూటీ అంటే చుక్కలను మనము ఒక ఆకారానికి అనుసంధానం చేసి చూడడం లా ఆఫ్ కంటిన్యూటీ అంటారు. అంటే మనిషి లోపల ఎప్పుడైనా కూడా చూసే విధానాన్ని బట్టి చేసే పని కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనము సైకలాజికల్గా మనం అర్థం చేసుకోవాలి లా ఆఫ్ కంటిన్యూటీ నుండి. ఇక 6వ సూత్రము ఉమ్మడి ప్రాంతము. ఉమ్మడి ప్రాంతము అనే అంశాన్ని మనం గమనించినట్లయితే సాధారణ ప్రాంతంలో కనిపించే ఉద్దీపనలు సమూహంగా కనిపిస్తాయి. అంటే ఇక్కడ కామన్ రీజియన్ సూత్రం ప్రకారము ఒకే ప్రాంతంలో ఉన్న వస్తువులు ప్రత్యక్షత పరంగా కలిసి ఉంటాయి. సో పదాలు వేరువేరు ప్రాంతాల్లో సమూహం చేయబడినప్పుడు కూడా ఈ సందేశం ఎలా విభిన్నంగా ప్రకటించబడుతుందో ఎడమవైపు ఉన్న సంకేతాలు చూపబడతాయి. మనకు ఫిగర్లో గమనించినట్లయితే ఇక్కడ మనము 2 ఒకే రకమైన పదాలు ఉన్నాయి, కానీ ఇక్కడ తేడా మనము గమనిస్తే కనుక ఎడమవైపు ఉన్న ఫిగర్లో స్టాప్, వార్, పీస్, నౌ ఇక్కడ అర్థం మారుతుంది. స్టాప్, వార్, పీస్, నౌ అంటే అడ్డంగా చూసినప్పుడు మనకు స్టాప్, వార్ అనే అంశాన్ని ఒక రకంగా గమనించుకోవచ్చు. అదేవిధంగా కింద గమనించినట్లయితే పీస్, నౌ ఎప్పుడైతే మనం యుద్ధాన్ని ఆపుతామో అప్పుడు శాంతంగా ఉంటామనేది ఈ ఎడమవైపు ఉన్న ఫిగర్ ద్వారా మనము ప్రత్యక్షతా వ్యవస్థాపనం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఉమ్మడి ప్రాంతం. ఈ ఉమ్మడి ప్రాంతంలో సాధారణంగా కూడా కనిపించే ఉద్దీపనలు సమూహంగా కనిపిస్తాయి. అంటే మన లోపల ఉన్న ఎలాంటి పదాలైనా వేరువేరు ప్రాంతాలైనా సమూహం చేయబడినప్పుడు సందేశం అనేది చాలా భిన్నంగా మనం వ్యక్తీకరించడానికి ఆస్కారం ఉంది. అదే రైట్ సైడ్ బొమ్మను గమనించినట్లయితే అదే పదాలను మనము వర్టికల్గా అంటే నిలువుగా చూసినట్లయితే ఇక్కడ స్టాప్, పీస్, వార్, నవ్ అని కూడా మనం గమనించుకోవచ్చు. అంటే మీరు శాంతాన్ని మర్చిపోయి యుద్ధాన్ని మొదలుపెట్టండి అంటే చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ ఈ 2 ఫిగర్లను మనము ప్రత్యక్షంగా గమనించినట్లయితే. సో ఇలాంటివి మన సైకలాజికల్గా బిహేవియర్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఇటువంటి అంశాలను క్రోడీకరించి వారి యొక్క ప్రత్యక్షత సామర్థ్యాన్ని మనం గుర్తు చేయడానికి కూడా వీలుంటుంది. సో ఇక ఇంకో సూత్రం ఏంటంటే ఏకరీతి అనుసంధానం యొక్క సూత్రం. ఈ ఏకరీతి అనుసంధాన సూత్రం అనుసంధానించబడిన ఎలాంటి అంశాలైనా
ఒకే యూనిట్గా గుర్తించబడతాయని ఇది మనకు వివరిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎడమవైపు మనకు ABCD అంటే మ్యాథమెటికలీ ప్రకారము ఆ రెండు బిందువులను కలిపిన ఒక సరళ రేఖను చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా అట్లా బిందువులను గుర్తించే ప్రకారం మనము ఈ ఫిగర్ను గమనించినట్లయితే అంశాలు ఒకే యూనిట్గా గుర్తించబడతాయి. ఎందుకంటే ఇక్కడ ఎడమవైపు ఉన్న చిత్రంలో పాయింట్లు ఒకే బార్ ద్వారా అనుసాధించబడి ఉంటాయి అనేది మనం గమనించవచ్చు. మరియు ఈ పాయింట్లన్నీ కూడా అంటే ఈ బిందువులన్నీ కూడా పరిమాణంలో తేడా ఉన్నప్పటికీ మనం వాటి మొత్తాన్ని ఒక వస్తువుగా చూడడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చిన్న పెద్ద కాకుండా అంటే మనం C గమనించినట్లయితే ABCD గమనించినట్లయితే బిందువులు చిన్న బిందువు పెద్ద బిందువు మళ్ళీ పెద్ద బిందువు చిన్న బిందువు ఇలా బిందువులను మనము పక్కన పెట్టేసి ఓవరాల్ ఆకృతిని ABCD ఒకే రకంగా సరళరేఖ బిందువులు కలయికతో ఉన్నాయి అనే అంశాన్ని మనము గమనిస్తూ ఉంటాము. సో ఈ రకంగా మనం ఏంటంటే ఈ ఏకరీతి అనుసంధానం యొక్క సూత్రాన్ని మనము మన యొక్క ప్రత్యక్షత వ్యవస్థాపన ఆధారంగా గమనించుకోవచ్చు. అంటే ఈ ప్రత్యక్షత వ్యవస్థాపన సూత్రము ఓన్లీ మ్యాథమెటికల్ ఈక్వేషన్నే కాదు, అన్ని రకాలైన సబ్జెక్టులకు అనుసంధానం చేసి కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక 7వ సూత్రము సమరూపత. ఈ సమరూపత అనేది ఏంటంటే ఆకారాన్ని కలిగి ఉన్న వస్తువులు సమూహాలుగా గుర్తించబడతాయి. ఈ సమూహాలుగా ఎట్లా గుర్తించబడతాయి? సో ఇక్కడ మనం ఫిగర్ చూసినట్లయితే సాధారణంగా 4 రకాలైన ఫిగర్లు మనం ఇవ్వడం జరిగింది. అందులో 4 రకాలు ఫిగర్లు వేరువేరు ఆకృతులలో ఉన్నాయి. ఒకటి వర్టికల్లో ఉంది, ఒకటి స్క్వేర్ వర్టికల్లో ఉంది, ఇంకోటి బ్రాకెట్ రూపంలో ఉంది, ఇంకోటి క్లోజ్డ్ బ్రాకెట్ రూపంలో ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ 4టిని గమనించినట్లయితే ఈ ఆకృతుల బ్రాకెట్లు అర్థవంతంగా గ్రహించబడతాయి. ఎందుకంటే అవి ఒకదానితో ఒకటి సమూహం చేయబడ్డాయి మరియు బ్రాకెట్లుగా గుర్తించబడ్డాయి కాబట్టి. సో ఆకారం వేరైనా కూడా ఇక్కడ మనము మన యొక్క ప్రత్యక్షత అవి బ్రాకెట్లుగా గుర్తించబడ్డాయి. సో సాధారణ విధి సూత్రం ఇది 8వ సూత్రం. ఇది గెస్టాల్ట్ యొక్క చివరి సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ సూత్రం అనేది ఇది ప్రధానంగా కదిలే వస్తువులకు సంబంధించినది. మరో మాటలు చెప్పాలంటే వస్తువులు మరియు వ్యక్తులు మరియు జంతువులు ఒకదానితో ఒకటి ఏకరూపంగా కలిసి కదులుతుంటాయి. ఉదాహరణకి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో పక్షుల సముదాయం కానీ చేపల సముదాయం కానీ అదేవిధంగా మనము డైలీ లైఫ్లో గమనించే మేకలు గొర్రెలకు సంబంధించిన సమూహం కానీ అంటే అవి వాటికి మనం నేర్పకపోయినా అవి ఒక సమూహముకి ఏకదాటిగా ఒక లైన్ గీసినట్లు వెళ్తూ ఉంటాయి. అంటే ఇది సాధారణ విధి సూత్రంగా గెస్టాల్ట్ అనే మనకు ఈ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఈ గెస్టాల్ట్ సూత్రం ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్గా మనము విన్యాసాలు గమనించినప్పుడు అంటే హార్స్ విన్యాసాలు గమనించినప్పుడు కూడా అంటే హార్సును సాధారణంగా మనుషులే మనము వాటిని డ్రైవ్ చేసినప్పటికీ వాటి యొక్క కాన్షియస్నెస్ ఏంటంటే ఒక సమూహంగా వెళ్ళడానికి అవి ప్రయత్నం చేస్తుంటాయి. ఇక్కడ మనం జంతువులని ఎందుకు ఉదాహరణ తీసుకున్నామంటే వాటికి నేర్పకపోయినా కూడా ఒక సాధారణ విధి సూత్రం అనేది వాటికి అలవాటు ఉంటుంది. అంటే కొన్ని నిబంధనలను కొన్ని విషయాలను వ్యక్తులు అంటే మహానుభావులు కూడా ఎందుకు జంతువులతో ఉదాహరణతో చెప్తుంటారంటే కొన్ని బై డిఫాల్ట్గా అంటే సహజాతంగా వాటి లోపల ఈ సాధారణ విధి సూత్రం లాంటివి కొన్ని వచ్చి ఉంటాయి. అవి వాటిని చూసి మానవులు అంటే మనుషులు ప్రవర్తన రూపకంగా గమనించాలి, అది నేర్చుకోవాలనే అంశంతో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. సో దీనిని మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ సింక్రోనీ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫిగర్లో చూసినట్లయితే సాధారణంగా మనకు ఈ విమానయాన విన్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా అంటే ఒక సరళరేఖ ఆధారంగా ఆ సరళరేఖ దృష్టిలో పెట్టుకొని మాత్రమే విన్యాసాలు జరగాలి. ఒకవేళ ఆ సరళరేఖను మిస్ అయితే కనుక మిస్ అయిన వాటిని తొలగించడం జరుగుతుంది. అంటే దీన్ని కూడా మనం ఈ సూత్రంతో అనుసంధానించి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే
పక్షులు జంతువులకు సంబంధించిన ఈ ఏకరూప సాధారణ విధి సూత్రము మనము మనుషులుగా తప్పనిసరిగా గమనించి నిజ జీవితంలో పాటించాలనేది మనము ప్రత్యక్షం చేసుకోవాలి, అంటే పర్సెప్షన్ చేసుకోవాలి. ఇక ప్రత్యక్షతని ప్రభావితం చేసే అనేక అంశాలు ఏమున్నాయి? సో మన నిజ జీవితంలో భాగంగా ఇంతటి ముఖ్యమైన విధానాలు గల ఈ ప్రత్యక్షతను మనము ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పుకున్నట్లయితే, సో ఏదైనా నిర్దిష్ట సమయంలో మన దృష్టిని ఆకర్షించే మరియు ప్రత్యక్షతను దారితీసే అనేక పోటీ ఉద్దీపనలు ఉన్నాయి మనకు. సో ఈ ఉద్దీపన లక్షణాలు అంటే ఈ లక్షణాల లోపల సందర్భం ఉంటుంది, సెట్ ఎఫెక్ట్ ఉంటుంది, ముఖ్యమైనవి చాలా చెప్పుకోవాల్సినవి. అలాగే మన స్వంత అంతర్గత అవసరాలు, మన ప్రేరణలు మరియు మనం పెంచబడిన మన నిర్దిష్ట సామాజిక సాంస్కృతిక నేపథ్యం కూడా ఉంటుంది. ఈ సామాజిక సాంస్కృతిక కారకాలు, ఇవన్నీ కారకాలు మన స్కూల్ ఫ్యాక్టరు, మన ఫ్యామిలీ ఫ్యాక్టరు, మన సమాజం యొక్క పరిస్థితి, ఇవన్నీ కూడా మన ప్రత్యక్షతని ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మన ప్రత్యక్షతలు ఎలా నిర్వహించబడతాయో నిర్ణయిస్తాయి. మరి ఈ ఉద్దీపన సందర్భం మరియు మన మైండ్ సెట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఎఫెక్ట్ అనేది అంతర్గత అవసరాలు, మన ఉద్దేశాలను బేరీజు వేసుకొని వాటి అనుకూలంగా మనము సామాజిక సాంస్కృతిక కారకాలు ఇవన్నీ కూడా మన ఈ ప్రత్యక్షత వ్యవస్థలలో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భము, ఈ సెట్ ప్రభావాలు ఎలా ఉంటాయి? ఇచ్చిన ఉద్దీపన లేదా ఈ తక్షణ సందర్భం కారణంగా పూర్తిగా భిన్నమైన అవగాహనను మనము అందించవచ్చు. అంటే ఇక్కడ ఒక నిర్దిష్ట క్షణంలో మనం అవగాహనను ప్రభావితం చేసే నిరీక్షణను అనేక రకాలుగా సృష్టించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ధ్వనించే పరిస్థితిలో మనము మాటలతో అందించబడడం అనేది కొంచెం ప్రభావకంగా ఉంటుంది. అదేవిధంగా వీల్ కదులుతుంది అనే అంశాన్ని చూసినట్లయితే ఇంగ్లీష్లో హీల్ కదులుతుంది అనే రకంగా మనం తప్పుగా అర్థం చేసుకునే వాక్యాన్ని కూడా మనము గమనించవచ్చు. ఇక్కడ వాక్యం యొక్క తర్వాతి భాగం అందించిన సందర్భం కారణంగా మీరు వీల్ అనే పదాన్ని ఈ చక్రంగా కూడా గ్రహిస్తారు. అదేవిధంగా ఈలే ఆరెంజ్ అనే ఉద్దీపనను మౌఖికంగా అందించబడి ఉంటుంది. దీన్ని ఈల్ బదులు వీల్గా, వీల్ బదులు ఈల్డ్గా ఇవన్నీ కూడా మనం అంటే మనం వినేది ఒకటి, చెప్పేది ఒకటి, ఇలాంటివి కూడా మనము కారకాల్లో చెప్పుకోవచ్చు. అంటే ఈ మైండ్ సెట్లో ఈ అవగాహన సంబంధించిన గ్రహణ సెట్లు ఉంటాయి. ఈ గ్రహణ సెట్లు మన అలవాట్లను, అవగాహనలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ గ్రహణ సమితి అనేది మన మానసిక అంచనాలు మరియు ఒక విషయాన్ని గ్రహించడానికి మరియు మరొకటి వదిలిపెట్టడానికి ఈ గ్రహణ సమితి మన విన్నదానితో పాటు మనం చూసే వాటిని ప్రభావితం చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మన విద్య, సామాజిక మరియు సాంస్కృతిక అనుభవాలు సో సాధారణంగా మనం గ్రహించిన వాటిని రూపొందిస్తాయి. సో మరో మాటలో చెప్పాలంటే మనం నేర్చుకున్న ఊహలు మరియు మన అవగాహనలను వ్యవస్థీకరించడంలో మన నమ్మకాలు మనకు సహాయపడతాయని మనం గమనించాలి. సో అదేవిధంగా మన అవసరాలు, మన ఉద్దేశాలు మన ప్రత్యక్షత వ్యవస్థాపన పైన అనేక సందర్భాల్లో ప్రభావితం చేసి మన ప్రత్యక్షత వ్యవస్థాపనను మారుస్తుంటాయి. వాటికి అనుకూలంగా మన యొక్క ప్రవర్తన కూడా, మన యొక్క సామర్థ్యాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ తక్షణ సందర్భం మరియు గ్రహణ సెట్లు మన అవగాహనను ప్రభావితం చేయడమే కాకుండా మన అవసరాలు, భావోద్వేగాలు, మన విలువలు, వ్యక్తిత్వం అంటే మూర్తిమత్వము మొదలైన మన మూర్తిమత్వ అంశాలను వివిధ చరాల రూపకంలో మనం అవగాహన ప్రభావితం చేస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ వ్యక్తి యొక్క అవగాహనపై అవసరమైన స్థితి యొక్క ప్రభావాన్ని మనకు ప్రదర్శిస్తుంది. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు దాహంతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మరియు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు మొదటగా ప్రతి ఒక్కరి యొక్క మొహాన్ని చూస్తూ ఉంటారు. ఆ ఆర్డర్ రిసీవ్ చేసుకునే వ్యక్తి అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళ యొక్క రిసీవ్నెస్ దాన్ని బట్టి మనం రెస్టారెంట్లో గమనించవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా అవసరాలు, ఉద్దేశాలను బట్టి మన యొక్క ప్రత్యక్ష సామర్థ్యాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు కూడా ఈ ప్రత్యక్షత వ్యవస్థాపక సూత్రాలను ప్రభావితం చేస్తాయి. అంటే ప్రత్యక్షత వ్యవస్థాపన సూత్రాల ధరంగా మన యొక్క ప్రవర్తన కూడా మార్పులో గమనించవచ్చు. ఈ సామాజిక సాంస్కృతిక వాతావరణంలో ఈ ప్రత్యక్షత వికాసం జరుగుతుంది. వాస్తవానికి మన అవగాహనలు మరియు గత అభ్యాసం యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. మరియు అందువల్ల ఒక నిర్దిష్ట సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో మన యొక్క అవగాహన
వివిధ సందర్భంలో ప్రతిబింబిస్తుంది. సంస్కృతి మన అవగాహనను ప్రభావితం చేస్తుంది కాబట్టి వివిధ సంకల్పనలకు పెద్ద సంఖ్యలో మనకు అనేక అధ్యయనాలు మద్దతు చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక ముల్లర్ లేయర్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది పర్సెప్షన్ అనే విధానంలో. ఈ ముల్లర్ లేయర్లో ఒక గీతల ఆధారంగా అంటే వ్యక్తికి అంటే సబ్జెక్టుకు మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు చూసే విధానానికి చేసే విధానానికి పొంతన ఉండకుండా వారి యొక్క పర్సెప్షన్ ఉంటుంది అనేది ఈ ముల్లర్ లేయర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఆ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకొని అంటే మొత్తానికి ఈనాటి అంశంలో మనకు ప్రత్యక్షత అవసరాలు మరియు ఉద్దేశాలు అనేది ప్రత్యక్షత సూత్రాల విధానంలో చాలా ఎక్కువ సందర్భాల్లో మనం ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవచ్చు. సో ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనము అంటే డిగ్రీ మొదటి సంవత్సరం మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఫౌండేషన్స్ ఆఫ్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్ర మూలాలు అనే అంశంలో సో ఈ మూలాల లోపల ప్రత్యక్షత వ్యవస్థాపన సూత్రాలు ఇది మనకు ఒక యూనిట్లో ఒక ముఖ్యమైన టాపిక్గా మనం గమనించవచ్చు. ఈ ప్రత్యక్షత ఆధారంగా మనం ప్రతి అంశాన్ని వివిధ కారకాల దృష్ట్యా, వివిధ సామాజిక ఫ్యాక్టర్స్ దృష్ట్యా, వివిధ మూర్తిమత్వ ప్రభావాల దృష్ట్యా, మన యొక్క కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక విధానాల దృష్ట్యా ఈ ప్రభావితం చేసి ప్రత్యక్షత వ్యవస్థాపన సూత్రాలను మ్యాక్స్ వెద్దిమర్ కానీ కోఫ్కా కానీ కోహ్లర్ కానీ మనకు వివరించడం జరిగింది. వీటన్నిటి ఆధారంగా మనం ప్రత్యక్షతను అర్థం చేసుకొని రేపు జరగబోయే ఎలాంటి మన ప్రవర్తన అంశాలకు దీన్ని సమీకృతం చేయాలంటే ఈ మానసిక అంశాలపైన పూర్తి పరిపక్వత, పూర్తి అవగాహన అవసరమనేది గమనించి ఇంకా ఇలాంటి అంశాలను ఎక్కువ చదువుకోవడానికి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకాలను ఇంకా మరింత క్షుణ్ణంగా చదివి మీరు అవగాహన చేసుకుంటారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. ధన్యవాదాలు. నమస్కారం.